ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దన్న శాసనమండలి సభ్యులు పూర్వ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోము వీర్రాజు గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, రాష్ట్ర కార్యదర్శి దత్తు గారికి, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ముందు కుర్చీలో కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు, ఒక్క కుర్చీలో ఇద్దరు ఎంతో ఆప్యాయంగా కూర్చొని మనందరం చెప్తున్న ప్రతి మాటని ఎంతో చక్కగా ఆలకిస్తున్న చిన్నారులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలి. మనందరం కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించారు మా సోదరి. ఇక్కడికి వస్తూనే చూసాం ఎంత చక్కగా ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్క చెల్లెలకి మనందరికీ ఇంకొక బాధ్యత ఉంది, అన్నిటికన్నా పెద్ద బాధ్యత కుటుంబ బాధ్యత. అందరికీ సమయం అవుతా ఉందంటే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. విజేతలు ఎవరో తెలుసుకోవాలని ఒకటి, రెండు వాళ్ళలో కూడా మరి ఏదైనా పోటీ అనగానే ఒక తెలియని లోపల ఒక ఆందోళన ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు విజేతలు, మనం ఏంటి అనేటువంటిది. ఇంటికెళ్ళి మళ్ళీ వంట చేసి కుటుంబం అందరికి కూడా భోజనం పెట్టాల్సిన సమయం కూడా అవుతా ఉంది. అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా చక్కగా పార్టిసిపేట్, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. మీరందరూ కూడా ఇవాళ మనం చేయవలసింది మీ పక్కన ఉన్న ప్రతి మహిళని చక్కగా శుభాకాంక్షలు తెలియజేయండి. చేస్తారా మీ పక్కన? ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు మనం గెలవటమే. ఏదైనా పోటీ అంటే ముందుకొచ్చి ఆ పోటీలో పాల్గొనాలి అనేటువంటి ఆ యొక్క తత్వమే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆ పోటీ తత్వం ఉండాలి. ఆహ్లాదకరమైన ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు వాళ్ళు ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళకి ఇంకా పక్కన ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు ఏమీ తెలియకుండా అంత చక్కగా వేశారు. అలాగే పెద్దవారు వేశారు, చాలా వయసులో పెద్దవారు వేశారు, చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే అన్ని రంగాలకు చెందినటువంటి వారు, వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళు చదువుతో సంబంధం లేకుండా, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ఒక ముగ్గు పోటీ అనగానే ఇవాళ అంతమంది వచ్చి 2-3 వీధులు నింపేశారు. అంటే మీ అందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద సంబరం, అన్నిటికన్నా మనం పెద్ద పండుగ అంటాం. అది మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే ఇవాళ మనం హైదరాబాద్ వెళ్తే నగరం అంతా ఖాళీ. హైదరాబాద్ మహానగరం ఎక్కడుందంటే గోదావరి జిల్లాల్లో ఉంది. అంత చక్కగా జరుపుకునేటువంటి పెద్ద పండుగ ఈ సంక్రాంతి అంటేనే మన ఇంటికి పండుగ. అంటే మనకి డిసెంబర్ నెలలో కోతలు అవుతాయి, వరి వస్తుంది, డబ్బులు వస్తాయి, రైతులు సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలు కుట్టిస్తారు. అందుకే రాగానే మనందరం మంచి కొత్త బియ్యం వేసి పాలు పొంగించుకొని పరమాన్నం వండుకుంటాం. మన ఇంటి ముందు చక్కగా రంగులు, అంటే రంగులు ముగ్గు ఎందుకు వేస్తాం ఇంటి ముందర, మంచి మన దీంతో వేసి అలికి చక్కగా రంగు ముగ్గు వేసి ఆ యొక్క లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించటానికి మనం ఎంత చక్కగా అలంకరణ చేసి మనం ఆ యొక్క సంపదని, మన ఇంటికి ఆ సంపదకి కావాల్సినటువంటి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి పెట్టేదే ఈ యొక్క సంక్రాంతి రంగురంగుల ముగ్గులు. అలాగే మనం ఆ ముగ్గు మీద అన్నీ వేస్తాం, పసుపు వేస్తాం, మనకి సాంప్రదాయంగా మనకి శుభకరమైనటువంటి పసుపు వేస్తాం, అలాగే వరిపిండి వేస్తాం. ఎందుకు చీమల కంటే మనం మిగతా వాటికి కూడా మనం చూసుకునేటువంటి ఒక మంచి సాంప్రదాయం ఉంది మనకు. అందుకే బియ్యం పిండితో వరిపిండితో ముగ్గు వేస్తాం, పసుపు వేస్తాం, కుంకుమ వేస్తాం, పువ్వులు వేస్తాం, చక్కగా బంతి పూలు వేస్తాం, అలాగే కూరగాయలన్నీ పెడతాం. మళ్ళీ ఎక్కువగా రథం ముగ్గేస్తాం. ఒకరోజు ఆహ్వానించటం ఆ అమ్మవారిని, విష్ణుమూర్తిని. అలాగే ఉత్తరాయణం మొదలవుతుంది రేపు మనకి సంక్రాంతి తరువాత. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి సాంప్రదాయం. ప్రతి విషయంలోనూ మన ప్రతి పండుగ వెనుక ఎంతో ఒక నిగూఢమైన అర్థం ఉంది. అదే మనం మన తరువాత
మన తరాలకి, మన పిల్లలకి తెలియజేయవలసింది. ప్రతి పండగ వస్తే మనం మన మాతృమూర్తుల యొక్క ఒక బాధ్యత ఏంటి అంటే ఆ పండగ ఎందుకు జరుపుకుంటాం, మన చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళం, మన అమ్మ, మన అమ్మమ్మ, మన నాయనమ్మ మనకి ఏం చెప్పారు ఆ పండగ గురించి, అవన్నీ కూడా చెప్తేనే మన యొక్క ధర్మం, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలుగుతాం. అందుకే మనం ఎప్పుడూ చెప్తాం స్వభాష, స్వధర్మ, మనకు ఇవన్నీ స్వదేశీ, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవాళ అవన్నిటినీ అద్దం పట్టేటువంటి విధంగా చక్కగా అక్కడ అన్నీ వేశారు. రంగులు మన ముగ్గుల వీటిల్లో చక్కగా అద్భుతంగా చేశారు. మీ అందరికి కూడా మరి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, అప్పటికే సమయానుభవం అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి హ్యాపీ పొంగల్.